హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు pournami స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఆవాలు వేస్తున్నాం, పప్పు వేస్తున్నాం, పప్పు వేస్తున్నాం. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం. జీలకర్ర వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయినాయండి. వెల్లుల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ పింక్ కలర్లో వస్తే సరిపోతుంది. దీంట్లోనే నేను కొంచెం సాల్ట్ వేస్తాను. లిడ్ పెట్టేసుకుందాం. ఆనియన్స్ కుక్ అయిపోయినాయండి. వేస్తున్నాం. ఇప్పుడు తోటకూర యాడ్ చేస్తున్నాం. తోటకూర వేసి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఈ వాటర్తోనే మగ్గిపోద్ది, వాటర్ వేయవసరం లేదు. ఫ్రెండ్స్, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. వైటమిన్ ఏ, సి, డి, B12, B6 ఇంకా K విటమిన్ ఈ తోటకూరలో ఉంటాయి. ఫ్రెండ్స్, తోటకూర హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎన్నో పోషకాలు ఉన్న ఈ తోటకూరని మనం నెగ్లెక్ట్ చేస్తాము. కనీసం వీక్లీ వన్స్ అన్నా తినండి. ఇప్పుడు కారం యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టి 2 minutes కుక్ చేసుకుంటే సరిపోద్దండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ తోటకూరలో హై ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఐరన్తో పాటు ప్రోటీన్స్ ఇంకా ఎన్నో వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జుట్టు కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్.